అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు తయారైంది రైతుల పరిస్థితి. మొన్నటి వరకు మంచి ధరతో ఆశలు కలిగించిన టమాటా ధర ఇప్పుడు పాతాళానికి దిగజారింది. హోల్సేల్ మార్కెట్లో కిలో 2.5 నుంచి 5 రూపాయలకు మించకపోవడంతో టమాటా రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. కనీసం కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో అనేక మంది రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అశ్వాపురం మండలంలోని అనేక మంది రైతులు ఉద్వాన వన పంటలు సాగు చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా టమాటా ధర సీజన్లో ఆకాశానికి పెరుగుతుండటంతో మండలంలోని అనేక మంది రైతులు, కౌలు రైతులు టమాటో పంట సాగు చేపట్టారు. తీరా పంట చేతికి వచ్చాక ధర పడిపోయింది. ఎంతగా అంటే కనీసం గిట్టుబాటు కాని స్థాయికి దిగజారింది. మార్కెట్లో టమాటా బాక్సులు తీసుకెళ్తే రవాణా ఖర్చులు, పొలంలో కూలీల ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. బొజ్జాటేస్తాలండి మా దస్వాపురం ఎకరన్నర టమాటా వేసానండి రోడ్డు పక్కన. ఈ నారుకి దగ్గర 40-50 వేల రూపాయల వరకు అయినాయండి. పెట్టుబడి అయితే ఇదైతే మొత్తం 1 లక్ష రూపాయల వరకు అయినాయి. ఇప్పుడు బాక్సులు చేసి 100 రూపాయలకి తీసుకుంటున్నానండి. ఇందులో ఛార్జీ 30 రూపాయలు పోయింది, కోసిన వాళ్ళకి 30 రూపాయలు పోతాయండి. దీంట్లో మాకు వచ్చేది ఏంటి మాకేం అర్థం కావట్లేదు. ఎరువుల కొట్లు కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేదు. మాకు ఈ ప్రభుత్వం తరఫునైనా దేని తరఫునైనా ఏమైనా సహకారం అందిస్తారేమోనని మేము ఇచ్చేస్తున్నామండి. పొలం నుండి టమాటా పంటను మార్కెట్కు తీసుకెళ్తే టమాటా క్వాలిటీని బట్టి కిలోకు గరిష్టంగా 5 రూపాయలు పలుకుతోంది. కాస్త చిన్న, మీడియం అయితే కిలో 2-3 రూపాయలు మించి పలకడం లేదు. మరోవైపు రైతు బజార్లలో కిలో టమాటా 10 రూపాయల వరకు పలుకుతోంది. అదే రిటైల్ మార్కెట్లలో 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. నా పేరు నరసింహ శారదండి. మాది అశాపురం మండలం. ఎకరన్నర కౌలుకు తీసుకొని వేసినామండి. కౌలు వెళ్ళట్లేదు. నారుకి 15,000 రూపాయలు నారు అయింది. మందులని, మట్టని, కోతులని ఇవన్నీ తీసుకున్నాం. కాయలకి రేటు లేకుండా అయింది. మార్కెట్కు పోతే మార్కెట్ వాళ్ళు ఎవరు కొనేటట్టు లేరు. ఆగం అయిపోతుంది. కూలీలను పెట్టి కోపియటం, పారబోయటం అవుతుంది. కోతులకి తట్టుకోలేకపోతున్నాం. కోతులు కొడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్ర అటు నుంచి వచ్చిన కాయలకి 160-120 వచ్చే నెల వచ్చే నెల అట్లా అంటారు. మాకు ఇప్పుడు రేటు ఎందుకు లేకుండా చేసినారు? రేటు లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మేము తట్టుకోలేకపోతున్నాం. మందుల కొట్లు అడుగుతారు, కూలీళ్ళు అడుగుతారు. ఇది కౌలు భూమి. ఆరుగాలం ఎండనక, వాననక, చలికి లెక్క చేయకుండా కష్టపడి పండిస్తే కనీసం పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. టమాటోలు అమ్మడం అంటేనే కన్నీళ్లు వస్తున్నాయని, పెట్టుబడులు ఏమో గాని కూలీలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని టమాటో రైతులు కోరుతున్నారు.